లూకా 6:35 యేసు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, మీరు మీ శత్రువులని ప్రేమించండి, అప్పుడు మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. యేసు చెప్తున్నాడు, మీరు మీ శత్రువుల్ని ప్రేమించండి, అప్పుడు మీరు సర్వోన్నతుని కుమారులై ఉంటారు. ఎందుకంటే ఆయన దుష్టుల ఎడల కూడా ఉపకారిగా ఉన్నాడు. కనుక ఆయన వారసత్వం కోసం, ఆయన వారసులని మీరు అనిపించుకోవాలంటే మీరు కూడా మీ శత్రువులని ప్రేమించండి అని అంటున్నాడు. అంటే మరి ఇలా కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అని చెప్పి తన తండ్రి గురించి చెప్తున్నటువంటి యేసు, మరి ఆ లక్షణం బైబిల్ దేవుడు యెహోవాలో ఉందా అని చూసినట్లయితే, కనీసం యేసు చెప్తున్న ఈ లక్షణమైన యెహోవాలో ఉందా అని పరిశీలిస్తే, నిర్గమాకాండం 20 అధ్యాయం 5వ వచనంలో యెహోవా అంటాడు, నేను రోషం గల దేవుడను,